అన్షుల్ ఎలిఫెంట్ వచ్చింది అనుకో బండి కింద పడేసి ఉరుకు, కింద పడక మళ్ళీ ఉరుక్కుంటా. చాలా మంది చనిపోయారు ఎలిఫెంట్స్ తొక్కి చనిపోవడము, చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి ఎలిఫెంట్ తోటి. సో అందుకనే కేర్ఫుల్గా ఉండాలి. మోస్ట్లీ బైకర్స్ చనిపోయారు చాలా మంది. సడన్ గా ఇప్పుడు టర్న్ తీసుకుంటున్నామా, ఎక్కడో అక్కడ కార్నర్లు ఉంటుంది, మనం ఒక మంచి స్పీడ్లో వస్తుంటే ఏం చేస్తాం, ఆపుకోలేము కదా. అతిరపల్లి టు వల్పరా ఇదే స్ట్రైట్ రోడ్డు. వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. మొత్తానికి వాటర్ ఫాల్ కాడికి వచ్చేసినాం. ప్రైస్ చూడండి, ఇడ్లీ 13 రూపీస్. నేనైతే నా చైల్డ్హుడ్లో చూసిన రేట్స్ అయితే చూస్తున్నా ఇప్పుడు. చర్చ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకో చర్చ్ చూడండి అసలుకి. చూడండి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ చర్చ్ అవుపించింది, భలే ఉంది అసలుకి. నేను కేరళ ఎంటర్ అయిన కాంచి నేను కాసర్గూడలో ఒక టెంపుల్ పోయినా, అది ఒక్కటే టెంపుల్ అవుపించింది. తర్వాత నాకు టెంపుల్స్ అవుపిస్తలే, మొత్తం చర్చ్లు మసీదులే ఎక్కువ ఉన్నాయి. అసలుకి ఇల్లు ఫంక్షన్ హాల్ లెక్క ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు. చూడండి ఇల్లు చూడండి, ఎమ్మెల్యే, సీఎం, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ లెక్క ఉన్నాయి ఇల్లులు ఇక్కడ. ఈ ఇల్లు చూడండి ఎట్లుందో అసలుకి, మొత్తం వైట్ ప్యాలెస్. బ్రో వీళ్ళు ఇళ్ళతోటి ఈ డిజైన్లతోటి పిచ్చెక్కిస్తారు బ్రో ఈ రోడ్డు అంతా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మోనోజీ డైరీస్. ఈరోజు అయితే మనం అత్తిరపల్లి పోతున్నాం. ఫస్ట్ అత్తిరపల్లి పోయే ముందు ఒక స్ట్రీట్కి అయితే వచ్చిన కోయిగోడ్లో. ఇది ఆర్యా భవన్, ఫేమస్ అంటే ఇక్కడ టిఫిన్స్. చూపిస్తా, ప్రైస్ చూస్తే మీరు షాక్ అయిపోతారు ఎంతెంత ప్రైస్ ఉన్నాయో. చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. ప్రైస్ చూడండి, ఇడ్లీ 13 రూపీస్, ఉప్మా 25 రూపీస్, పుట్టు, అప్పం అన్నీ 1330. ఒక్కటి కూడా 100 రూపీస్ కన్నా ఎక్కువ లేదు. ఒక రవ్వ ఆనియన్ రోస్ట్ ఒక్కటి 100, పేపర్ రోస్ట్ 150. మిగతా అన్నీ తక్కువనే, అంత తక్కువ ప్రైస్ ఉన్నాయి. అండ్ ఫుడ్ చూపిస్తాను మీకు. అంశులు వచ్చేసి ఇడ్లీ వడా ఆర్డర్ చేసిండు, అండ్ నేను వచ్చేసి ఓన్లీ ఇడ్లీ ఆర్డర్ చేసిన. టేస్ట్ చూసి చెప్తా అసలు ఎట్లుందో టేస్ట్. థ్యాంక్ యూ. ఇడ్లీ లేదా ఉంది స్పూన్. ఇడ్లీ అయితే సాఫ్ట్ ఉంది, ఇట్లా అట్లా ముంచేసి. ఉప్పు తక్కువ ఉంది, అండ్ చట్నీ వాటర్ ఉంది. ఇప్పుడు ఏదో చట్నీ ఉంది, ఈ చట్నీలో ముంచుకొని తింటాం. టేస్ట్ లేదు, సప్పగా ఉంది. కానీ నేనైతే నా చైల్డ్హుడ్లో చూసిన రేట్స్ అయితే చూస్తున్నా ఇప్పుడు. ఇడ్లీ 13 రూపీస్ అయింది అసలు. నా చైల్డ్హుడ్లో చూసిన నేను 10 రూపాయలకి ఇడ్లీ. నువ్వు ఎప్పుడు చూసినావు అసలు 10 రూపాయలకి ఇడ్లీ? గుర్తులేదు అసలు. చూసినావు అసలు 10 రూపాయల ఇడ్లీ? నేను నా చిన్నప్పుడు గుజరాత్లో ఉంటుండే. నేను సార్ గుజరాత్లో ఎంత ఉండే చిన్న ఉన్నప్పుడు ఇడ్లీ? ఇల్లు వరకు మనం ఇంట్లో చేసుకోవాలి. ఇంట్లో చేసుకోవాలి అప్పుడైతే నార్మల్గా దొరుకుతున్నాయి. కానీ 10 రూపాయల ఇడ్లీ నాకు ఎప్పుడు చూడలేదు జీవితంలో. 20 రూపీస్ ఎప్పుడు. 20 రూపీస్ ఇడ్లీ 10 రూపాయలు ఎప్పుడు చూడలేదు. మనం 10 రూపాయల ఇడ్లీ చూసినాం. టోటల్ బిల్ వచ్చేసి 171 రూపీస్ వచ్చింది. చూపిస్తా చూడండి. ఒక్క ఇడ్లీ ప్రైస్ వచ్చేసి సింగిల్ ఇడ్లీని 13 రూపీస్ లెక్కనే అమ్ముతారు. కొన్ని రెస్టారెంట్లో ఎట్లా అంటే ఇక్కడ పీసెస్ లెక్కనే అమ్ముతారు. ఇడ్లీ అయితేంది, వడ అయితేంది, పూరి అయితేంది, అండ్ 7 రూపీస్ ట్యాక్స్. టోటల్ 171 రూపీస్. నాట్ బ్యాడ్ కదా, బాగుంది కదా. ఇగో ఇదే ఆర్యా భవన్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. కోయిగోడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి, ఫేమస్ ఇది. ఇక్కడ స్ట్రీట్ కూడా చాలా ఫేమస్. అక్కడ ఏజియో బ్రాండ్ స్టోర్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అంతా ఇది స్ట్రీట్, షాపింగ్ స్ట్రీట్ అట్టుంది, బాగుంది. బుల్లెట్ ఏంటి స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. నైట్ అయితే బాగుంటుంది అట్టుంది ప్లేస్. వాకింగ్ స్ట్రీట్ లెక్క పెట్టేసారు, స్ట్రీట్ లైఫ్ వాకింగ్ స్ట్రీట్ బాగుంది. ఇట్లా కూడా ఒకటి హైదరాబాద్లో పెడితే బాగుంది, ఇట్లా వాకింగ్ స్ట్రీట్ అని చెప్పేసి. మొత్తం ఇదే వాకింగ్ స్ట్రీట్ లెక్క. ఒక 500 మీటర్స్ ఉంటుంది అట్టుంది అంతే, అటు కార్నర్ నుంచి ఇటు కార్నర్ దాకా. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ స్ట్రీట్. అది రైల్వే స్టేషన్, కోయిగోడ రైల్వే స్టేషన్. పక్కనే అంతా పోర్ట్ ఉంటుంది, సముద్రం ఉంటుంది, అండ్ ట్రేడింగ్ జరుగుతుంటాయి, లైక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంతా పక్కనే. ట్రైన్ కూడా వెళ్తుంది. సిటీ చూస్తానికి చాలా పెద్దగా ఉంటుంది సిటీ, బాగుంటుంది కోయిగోడ్. ప్రతి బిల్డింగ్ పైన హెలిప్యాడ్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి బిల్డింగ్ పైన పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి చూడు, అపార్ట్మెంట్స్ లెక్క.
అపార్ట్మెంట్స్లలో మీకైతే ఏమంటారు హెలిప్యాడ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ హిందీ తక్కువ మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ వచ్చు చాలామందికి. అక్కడక్కడ కొంతమందికి టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి చూడు, అక్కడ మోస్ట్లీ అక్కడ చాలామందికి హిందీ వచ్చు. అండ్ ఏదో చిన్న లేక్ సెంటర్లో బాగుంది. రోడ్ అయితే బాగుంది. కేరళలో రోడ్స్ మస్తు ఉన్నాయి. మీకు ఎక్కడ పాతోల్ రోడ్స్ అట్లా ఊపియవు, మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు రోడ్స్. ఎక్కడ కొంచెం డ్యామేజ్ ఉన్నా కొత్త రోడ్ వేసేస్తారు. అండ్ వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మోస్ట్లీ ఇక్కడ చూస్తే 90% హెల్మెట్ వేసుకొని తిరుగుతారు. పిలియన్స్ కూడా వేసుకుంటారు. మంచి సివిక్ సెన్స్ ఉన్నది వీళ్ళకి. బయటికి వెళ్తున్నారంటే హెల్మెట్ వేసుకొని వస్తారు. చూడండి, మీకు రేర్లీ అసలు వెతుక్కోవాలి, అసలు ఎవరు హెల్మెట్ వేసుకోవట్లేదు అని చెప్పేసి ఇట్లా వెతుక్కోవాలి. మోస్ట్లీ అందరు వేసుకుంటారు హెల్మెట్స్. పార్కింగ్ కూడా ఆడబడితే ఆడ బైక్స్ని పార్క్ చేయరు, నీట్గా పార్క్ చేస్తారు. బైక్స్ అయితే కార్స్ అయితే అంత నీట్గా ఉంటుంది. ఇట్లా రోడ్డు మీద బైక్ పెట్టేసి పోవడాలు అట్లాంటివి ఏం జరగదు. మన దగ్గర ప్లేస్ దొరికిందంటే ఆడ పడేసిపోతూనే ఉంటాం, బైక్ అయినా కార్ అయినా. ఈడ అట్లా కాదు, మంచిగా నీట్గా ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో అక్కడనే పార్క్ చేస్తారు. అండ్ ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది. కొద్దిసేపు అయితే హ్యూమిడిటీ ఎక్కువ అవుతుందంట. అండ్ దీనిపైన కూడా చాపర్ కడతారు. టిఫిన్ చేసేసి హోటల్కి అయితే వచ్చి చెక్అవుట్ కొట్టేసినాం. ఇప్పుడైతే డైరెక్ట్ అతిరపల్లి వాటర్ ఫాల్స్ అయితే పోతున్నాం. అంతా సెట్ చేసుకోవడానికి దగ్గర ఒక 40 minutes పట్టింది. అంశుల్ కింద సెల్లార్లో ఉన్నాడు, సెల్లార్ నుంచి పైకి వస్తుండు. మనం ఇప్పుడు అతిరపల్లి వాటర్ ఫాల్స్ పోతున్నాం. రైడ్లో నాకు నచ్చని థింగ్ ఏదైనా ఉందంటే ఈ లగేజ్ ఒకటే. ఇది లేకపోతే కష్టమే, ఉన్నా కష్టమే. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 9:49 అవుతుంది. ఇటే పోవాలి. ఓకే కదా, నాది పర్ఫెక్ట్. నువ్వు పోయేటప్పుడు చూసుకుందాం. అంశుల్ కూడా ప్యాక్ చేసేసుకోండు. అంశుల్ ఆ స్ట్రాప్ సరిగా పెట్టలే అంశుల్. రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. అండ్ 4 hours 11 minutes చూపిస్తుంది. అండ్ 181 kilometers జస్ట్ 181 kilometers 4 hours 11 minutes అండ్ 2 o'clock రీచ్ అవుతామంట. ఫైనల్లీ కాజీగూడ సిటీని అయితే వదిలేసినాం. ఇప్పుడే NH66 ఎక్కినాం. NH66 మనకి నార్త్ నుంచి సౌత్ దాకా ఉంటుంది. ఇది కన్యాకుమారి దాకా ఉంటుంది అంటుంది నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసిన హ్యాపీగా వెళ్తున్నాయి. కన్యాకుమారి దాకా ఉంది రోడ్డు. కన్యాకుమారికి 474 ఇక్కడ నుంచి. అండ్ మనకి 176 kilometers ఉంది ఇది, ఏది అతిరపల్లి వాటర్ ఫాల్స్. అండ్ 4 hours చూపిస్తుంది. 2 o'clock రీచ్ అవుతామంట. NH66 అక్కడక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు, మిగతాదంతా సూపర్. అసలుకి రోడ్డు ఈ మెయింటెనెన్స్ ఈ కన్స్ట్రక్షన్స్ లేకపోతే సూపర్ ఉంటుంది రోడ్డు. ఇట్లా మాత్రం క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకొని ఇట్లా బార్ మిర్రర్స్ పట్టుకొని పోతున్నాను నేను. ఇవి కూడా టైట్ ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నా బండి 80 speedలో పోతే అసలు వైబ్రేషనే లేదు. ఇంత మంచి లగేజ్ చేసుకొని పోతున్నా కానీ కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. కోయికోడ్లోనే అయితే ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది అసలు. సిటీలో మస్తు అంటే మస్తు ట్రాఫిక్ ఉంది. టైం వచ్చేసి 10 అవుతుంది ఇప్పుడు. హ్యూమిడిటీ మాత్రం చింపేస్తుంది. పొద్దుగాల కొంచెం చల్లగా ఉండాలి కానీ ఇప్పుడు మొత్తం హ్యూమిడిటీ ఎక్కువైపోయింది. అప్పుడప్పుడు ఇట్లా వర్క్ జరుగుతున్నాయి NH66లో. మిగతాదంతా సూపర్. అసలు మంచిగా ఖాళీ రోడ్డు దొరికితే ఇట్లా ఆటోమేటిక్గా ఇట్లా పెట్టేసుకొని మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇక క్రూజ్ కంట్రోల్. హైవే వచ్చేసి కొచ్చిన్, తిరువనంతపురం అండ్ అలపూసాకు కూడా పోతుంది. ఇలానే స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ పోతే కాలికట్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అండ్ తిరుచూర్ కూడా వస్తుంది. ఇటు లెఫ్ట్ పోతే. స్ట్రైట్ పోతే అలపూస, కొల్లం అండ్ అతిరపల్లి. మన అతిరపల్లి ఇంకా ముందు పోయిన తర్వాత కొంచెం మనకి రైట్ తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రైట్ వచ్చేసి ఒక్కసారి చూడండి వ్యూ. లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్లే, రైట్ సైడ్ కొబ్బరి చెట్లే, కిందికి ఉంది రోడ్ ఇట్లా. మల్లాపురం 17, తిరూర్ 15, కోటకల్, కొచ్చిన్ 135, శబరిమల 263, గురువాయూర్ కూడా ఇదే రూట్లో వస్తుందంట. మంచిగా హైవే పైన అయితే వస్తున్నాయి. ఇన్ని రోజులు మాకు అసలు హైవేనే దొరకలేదు. దొరికినా కానీ కూడా హార్డ్లీ ఒక 15-10 kilometers రైడ్ చేసినాం కేరళలో హైవేస్ పైన. ఈరోజు మాకు దొరికింది ఒక
30 కాదు, ఒక 60 కిలోమీటర్స్ దాకా హైవే పైన వచ్చినట్టుంది కదా అంశుల్. జర కొంచెం రిలాక్సింగ్ ఉంది హైవే ఉన్నందుకు. చూడండి రోడ్డు చూడండి, స్నేక్ లాగా ఇట్లా ఉంది. అండ్ చుట్టూ కొండలే, అటు కొండలే ఇటు కొండలే, ఇటు కొండలే అటు కొండలే. రోడ్డు మాత్రం సూపర్ అసలు. NH66 నాకు NH44 తర్వాత జర కొంచెం మంచిగా అనిపించిన హైవే అంటే ఇది ఒకటే, NH66 బాగుంటుంది. NH44 బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. అండ్ దాని తర్వాత ఇది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దీంట్లో డిఫికల్ట్ ఏంటంటే ఈ హైవే పైన స్పీడ్ కెమెరాస్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం హై స్పీడ్ చేస్తే ఫోటో పడుతుంది. మనం ఇప్పుడే నేషనల్ హైవే నుంచి స్టేట్ హైవేకి అయితే ఎక్కేసినాం. అది కొంచెం దూరం వరకే ఉంది. ఇది వచ్చేసి ఎడపాల్ హైవే రోడ్. ఇది ఇట్లా మనం ఒక దగ్గర 106 కిలోమీటర్స్ పోవాలి. మంచిగా ఒక 75 కిలోమీటర్స్ హైవే పైన వచ్చినాం. మంచిగా అనిపించింది. కాంజీరకుట్టి ముందల కాంజీరకుట్టి అనే ప్లేస్ ఉంది ఊరు. ఇప్పుడే మనం ఒక చిన్న టౌన్కి అయితే వచ్చినాం. ఈ టౌన్ పేరు వచ్చేసి ఎడపాల్ అనే ప్లేస్ టౌన్కి అయితే వచ్చేసినాం మనం. చాలా పెద్దగా ఉంది ఈ టౌన్ కూడా. నేను స్టేట్ హైవే కదా ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. సూపర్ ఉన్నది అసలుకి స్టేట్ హైవే కూడా. చూడండి నేను మంచిగా క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని ఒక 75-80లో వెళ్ళిపోతున్నా మంచిగా. సూపర్ ఉంది రోడ్డు కూడా. ఇంకా టైం వచ్చేసి 11:33 అవుతుంది. మేము 10 o'clock అట్లా బయలుదేరినాం. అంటే ఒక 1.5 అవర్లో మేము ఒక 120 కిలోమీటర్స్ కొట్టినాం. నాట్ బ్యాడ్. 100 కిలోమీటర్స్ కొట్టేసినాం. నాట్ బ్యాడ్. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. చర్చ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను కేరళ ఎంటర్ అయిన కాంచి నేను కాసర్గూడలో ఒక టెంపుల్ పోయినా, అదొక్కటే టెంపుల్ అవుపించింది. తర్వాత నాకు టెంపుల్స్ అవుపిస్తలే. మొత్తం చర్చిలు మసీదులే ఎక్కువ ఉన్నాయి. ఈ రెండే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నా టెంపుల్ అవుపిస్తే మీకు చూపిస్తా. మొత్తం చర్చిలు ఎక్కువ ఉన్నాయి. ఎటు పోయినా గల్లీకి ఒక చర్చ్ ఉంటాయి. ఇంకా మేము 28 కిలోమీటర్స్లో ఉన్నాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ చర్చ్ అవుపించింది. భలే ఉంది అసలుకి. వావ్, బాగుంది బ్రో చర్చ్. కేరళలో చెప్తున్నా కదా, చర్చిలు వేరే లెవెల్ ఉన్నాయి అసలు. బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు చర్చిలు. సెయింట్ ఆంటోనీ వాళ్ళదట్టుంది చర్చ్ అండ్ స్కూల్ పక్కనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇల్లులు కూడా అసలుకి వేరే లెవెల్ ఉన్నాయి. ఒక్కొక్కరు మామూలుగా కట్టలే అసలుకి. ఇంట్లో మినిమం 2 కార్లు ఉన్నాయి. అగో అట్లా 2 కార్లు మంచి నీట్గా షెడ్డి రాజభవనాలు ఉన్నట్టే ఉన్నాయి బ్రో ఇల్లులు. అసలుకి ఇల్లా ఫంక్షన్ హాల్ లెక్క ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు. చూడండి ఇల్లు చూడండి. ఓ నాయన, చిన్న సనాలే బ్రో ఇల్లులు. ఎమ్మెల్యే, సీఎం, పెద్ద బిజినెస్ మ్యాన్స్ లెక్క ఉన్నాయి ఇల్లులు ఇక్కడ. ఈ ఇల్లు చూడండి ఎట్లుంది అసలుకి. మొత్తం వైట్ ప్యాలెస్ భలే ఉంది ఇల్లు. ఇటు ఇల్లు చూడండి అసలుకి. ఓపెన్ స్పేస్ ఫుల్ మస్తు ఉంది అసలుకి. ఇంకో చర్చ్ చూడండి అసలుకి. డిజైన్ చూడండి అసలుకి ఎట్లుందో బ్రో. వీళ్ళు ఇళ్ళతోటి ఈ డిజైన్లతోటి పిచ్చెక్కిస్తారు బ్రో. ఈ రోడ్డు అంతా వేరే లెవెల్ ఉన్నాయి అసలుకి ఒక్కొక్కళ్ళ ఇల్లులు. ఇక మనం అడవికి వచ్చిన మనుషులు. ఇక్కడ ఎలిఫెంట్స్ తిరుగుతాయంట. ఎలిఫెంట్స్ అండ్ బియర్ అండ్ డియర్ ఇవన్నీ తిరుగుతాయంట. ఇక్కడ జర జాగ్రత్త పోవాలి మనం. అన్షుల్ ఎలిఫెంట్ వచ్చింది అనుకో, బండి కింద పడేసి కింద పడక మళ్ళీ ఉరుక్కుంటా. అవి మరీ దగ్గరకు వస్తే అట్లా చేసాయి. చూడండి మొత్తం ఫారెస్ట్ ఎట్లుందో, క్రేజీ ఉంది. ఈ నుంచి వల్పరాయ్ ఫారెస్ట్ వస్తుంది తెలుసా రోడ్. అది ఫారెస్ట్ ఏరియానే బ్రో. అతిరపల్లి టు వల్పరాయ్ ఇదే స్ట్రైట్ రోడ్డు. ఇట్లనే పోవాలి అతిరపల్లి టు వల్పరాయ్. చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి ఆ రోడ్లో. చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి. వల్పరాయ్ కాడికి పోయినామంటే మనం తమిళనాడు పోయినట్టు. సో మనం ఓన్లీ జస్ట్ అతిరపల్లి పోతున్నాము. అతిరపల్లి అండ్ వాటర్ ఫాల్స్. అండ్ దీని తర్వాత కేరళలోనే నెక్స్ట్ ప్లేస్ పోతున్నాం. రోడ్ అయితే ఫుల్ మ్యాడ్ అసలుకి. అతిరపల్లి పోయే దారిలో చిన్న ఫారెస్ట్ ఏరియా ఇది. ఇక్కడ ఆగినాం లంచ్ చేద్దామని. ఎట్లుందంటే ఫుల్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా కూల్గా పీస్ఫుల్గా ఓన్లీ బర్డ్ సౌండ్సే వినిపిస్తుంది. అండ్ ఇక్కడ డేంజర్ ఏంటంటే మొత్తం ఎలిఫెంట్స్ క్రాసింగ్స్ అయ్యి జరుగుతాయంట. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఏమంటారు జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి. మీకు వీలైతే చూపిస్తారు జూమ్ చేసి. చిన్నగా ఉన్నాయి అక్కడ.
అండ్ ఇక్కడ ఈ హోటల్లో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. లంచ్ చేసిన చూపిద్దాం అనుకున్నా కానీ చుట్టుపక్కల మొత్తం లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీ అది కెమెరాలో పడతారు, అందుకనే చూపించలే నేను. అండ్ ఇంకా అతిరపల్లి జస్ట్ 15 కిలోమీటర్స్ ఉంది. జంగల్లో మంచిగా పీస్ఫుల్ లంచ్ అయితే చేసిన. ఇక వెళ్ళిపోవాలి ముందుకి. ఇక ఇక్కడ పక్కన చిన్న కాలువ పోతుంది, భలే ఉంది కాలువ. ఇంకా మనము డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ కావాలి, కొంచెం దూరమే ఉంది ఫారెస్ట్. ఇది యాక్చువల్లీ అతిరపల్లి టు వల్పరాయ్, ఇది నా డ్రీమ్ రైడ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ మనం అతిరపల్లి దాకానే వచ్చినాం. చూద్దాం రేపు టైం ఉంటే వల్పరాయ్ పోతే ఏంటంటే ఇక మనం ఆల్మోస్ట్ తమిళనాడుకు పోయినట్టే, తమిళనాడులో ఉన్నట్టే ఇక. సో అందుకనే మనం మళ్ళా తమిళనాడు ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తున్నా. చూడాలి రేపు 3 బట్టి. వల్పరాయ్ దగ్గరనే ఒక 20-30 కిలోమీటర్స్ అయితే చూస్తా, లేకపోతే లేదు. ఎటు చూసినా ఎలిఫెంట్ క్రాసింగ్ అని బోర్డ్స్ ఉన్నాయి మొత్తం. ఎందుకంటే ఇక్కడ చాలామంది చనిపోయారు ఎలిఫెంట్స్ తొక్కి చనిపోవడము, చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి ఎలిఫెంట్ తోటి. సో అందుకనే కేర్ఫుల్గా ఉండాలి. మోస్ట్లీ బైకర్స్ చనిపోయారు చాలామంది ఎలిఫెంట్స్ తోటి యాక్సిడెంట్స్లో. సడన్గా ఇప్పుడు టర్న్ తీసుకుంటున్నామా, ఎక్కడో అక్కడ కార్నర్లు ఉంటుంది, మనం ఒక మంచి స్పీడ్లో వస్తుంటే ఏం చేస్తాం, ఆపుకోలేము కదా. అక్కడ కింద పడేసి బండి పడేసి ఇట్లా నడుచుకుంటా ఉరుక్కుంటా పోతుంటారు కదా, అది వచ్చేసి తొక్కడాలు అవి చేసినాయి మనుషుల్ని. ఇప్పుడు ఈ గేర్లో ఉన్నా మా అంటే నేను ఒక 10 km/h నడుస్తున్నట్టుంది నాకు తెలిసి, ఉరుకుతా ఈ గేర్లో. ఎందుకంటే అంత బరుగుంటుంది గేర్, చెప్పలేము కదా. చూడు ఎక్కడ చూసినా హెల్ప్ అండ్ క్రాసింగ్ బోర్డ్స్ ఉన్నాయి. అంతసేపు కార్లు అవి తిరిగి ఉండే, ఇప్పుడు ఒక్క కారు కూడా తిరగట్లే, ఒక బైక్ కూడా తిరగట్లే ఈ రోడ్లో. ఇప్పుడు ఒక్క కార్ వచ్చింది, అప్పుడు ఒక కార్ వస్తుంది, అట్లా మొత్తం జంగల్. నేను చాలా వీడియోస్లలో చూసిన, ఏమని అంటారంటే అతిరపల్లి టు వల్పరాయ్ చాలామంది పోయిన వాళ్ళు అంటారు. ఏముండవు బ్రో, అది ఒక ఎలిఫెంట్స్ జోన్. అండ్ రోడ్డు మీద మొత్తం ఏమంటారు ఎలిఫెంట్ బాత్రూమ్ ఉంటుంది అంతే, ఇంకేముండదు అని అంటారు. కానీ ఆ ఫారెస్ట్ ఎంజాయ్ చేయడానికే కదా రైడ్ మెయిన్. కానీ చాలా డీప్ ఫారెస్ట్ ఉంటుంది, చిన్న రివర్ పోతుంది. అతిరపల్లి కానించి వచ్చే వాటర్ ఫాల్స్ ఇది రివర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. అక్కడక్కడ రాళ్ళు అండ్ వాటర్ అట్లా ఉన్నాయి. అతిరపల్లి వాటర్ ఫాల్స్ 12 కిలోమీటర్స్ అంట. ఇప్పుడు మనం అదే బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతాం, చూపిస్తాం మీకు. మనం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోవట్లే, అటు బ్రిడ్జ్ ఉంది అక్కడ. ఇక్కడ రిసార్ట్లు ఉన్నాయి. ఎట్లా అంటే వాటర్ ఫాల్ వ్యూ అవుపించేటట్టు ఉంటుంది ఆ రిసార్ట్స్. దగ్గర 20,000, 30,000, 17,000 అట్లా ఉన్నాయి ప్రైస్. ఇక్కడ కూడా ఒక చర్చ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చర్చిలు అయితే. అసలుకి మామూలుగా లేవు చర్చిలు ఇక్కడ. ఇప్పుడే దాటేసి వచ్చినాం కదా చర్చ్, మళ్ళీ ఇంకో చర్చ్ అలా ఉన్నాయి చర్చిలో. దారి అంతా కొబ్బరి చెట్ల తోటనే ఉంది మొత్తం. చూడండి ఎన్ని కొబ్బరి చెట్ల తోటనో, అంతా కొబ్బరి చెట్లు. ఇట్లా గుంటలు లెక్క ఉన్నది, ఇంత లోయ లెక్క కొబ్బరి తోట అంతా. ఇటు ఆడిదాకా ఉంది. ఇంకా ఇంకో చర్చ్ మళ్ళా. నాకు తెలిసి ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ అట్టుంది కేరళలో. వైల్డ్ యానిమల్ క్రాసింగ్ జోన్ 30 km/h. ఓకే, ఇంకా 4 kilometers ఉంది మనకి అతిరపల్లి. ఫైనల్లీ అతిరపల్లికి అయితే వచ్చేసినాం. అండ్ రూమ్ కూడా తీసుకున్నాం, కింద పార్కింగ్ చేసినాం. అండ్ ఇక్కడ రూమ్లు ఎట్లా నడుస్తున్నాయో, ప్రైజెస్ ఎట్లున్నాయో అంశుల్ చెప్తాడు. అంశులే బుక్ చేసిండు ఈ రూమ్. ఎట్లున్నాయి అంశుల్ రూమ్స్? అరే ఘోరంగా ఉంది. అంటే టూరిస్ట్ డెస్టినేషన్ కదా, హైయెస్ట్ అంటే 37,000, 27,000 కూడా చూసిన ఒకటి. ఇప్పుడు లోయెస్ట్ వాస్ 1,000 రూపీస్ ఏదో ఉండే. కానీ ఆ రూమ్ దాని ఘోరం, ఇంకా వేరే రూమ్ ఉండదు. హారర్ మూవీ లెక్క ఉంటుంది బాత్రూమ్ అయితే. సెకండ్ ఇది దొరికింది. ఇంకా ఇది ఒక 1,800 ఏదో పడ్డది. అంటే కింద రిసెప్షన్ అడితే 2,000 ఏదో అన్నారు, కానీ ఆ గోడలు చూస్తే 1,800 ఏదో వచ్చింది. సో ఆ గోడలు బుకిస్తా అంటే వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోండి సార్ అని. ఇద్దరికి కదా? ఇద్దరికి. సో 900 per person. 900 per person. మా ఇద్దరికి కాబట్టి జర తక్కువలో వచ్చేసింది పర్ పర్సన్. మా ఇద్దరికి 900 లెక్క పడ్డది విత్ ట్యాక్సెస్. రూమ్ చూపిస్తాం మీకు. ఇది బయట వ్యూ మొత్తం ఫారెస్ట్ ఏరియాలనే. కొంచెం ముందు పోతే చెక్ పోస్ట్ ఉంటుంది, వల్పరాయి పోయే రూట్ ఉంటుంది. 30 kilometers ఏమో ఉంటుంది ఏ నుంచి వల్పరాయి. ఈ నుంచి రూమ్ చూపిస్తా చూడు. ఆఫ్ సీజన్ చేయడం ఇంత పడ్డది, అదే ఆన్ సీజన్ అయితే దగ్గర 5,000, 4,000, 3-4 hours పడుతుంది. 3,000-4,000 పడుతుంది అండి. చాలా నీట్గా ఉన్నది రూమ్ చూడండి బయట ఇది. అండ్ ఇది రూమ్, ఒక చిన్న బెడ్, మా లగేజ్ సరిపోతుంది ఎటు తీసుకుపోయినా. పెద్ద బెడ్ విత్ ఏసీ. అండ్ ఇది వాష్రూమ్.
ఎప్పుడు మాకు క్యూన్ సైజ్ బెడ్ వస్తుంది, ఈసారి కింగ్ సైజ్ బెడ్. లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి వీలైతే పోయి వాటర్ ఫాల్ చూస్తాం, లేకపోతే రేపు మార్నింగ్ చాలా వర్క్ ఉన్నది, ఎడిటింగ్ వర్క్ అండ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ కెమెరా ఆల్మోస్ట్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇట్ స్టార్ట్స్ అట్ 8 o'clock మార్నింగ్ 8 o'clock ఓపెన్ అవుతుంది. ఏది వాటర్ ఫాల్సా? ఓకే, ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది అంట వాటర్ ఫాల్. ఏమైనా ఎర్లీ మార్నింగ్ ఏమైనా ప్లాన్స్ ఉంటే వచ్చేసేయండి 8 o'clock కల్లా. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నెక్స్ట్ డే. నిన్న మేము ఈవినింగ్ వచ్చేసినాం రూమ్కి, చాలా టైర్డ్ అయిపోయినాం. జస్ట్ 1 kilometer నియర్ టు అవర్ హోటల్ వాటర్ ఫాల్, కానీ పోదలుచుకోలే నేను, రెస్ట్ తీసుకొని. అండ్ మీకు ఒకటి కేరళ ప్రిపరేషన్ వీడియో ఉంది, ఆ కేరళ ప్రిపరేషన్ వీడియో కోసం ఈరోజు నిన్న సాయంత్రం పోలేదు. దాన్ని ఎడిట్ చేసిన, లైట్గా గొంతు పోయింది అండ్ ముక్కు పట్టేసింది. ఇక్కడ వాటర్ చేంజ్ వల్లట్టుంది నాకు తెలిసి. రాత్రి అయితే పీస్ఫుల్గా నిద్రపోయినాం. ఫుల్ చిమ్మ చీకటి, ఇట్లా ఇదే కదా మాది రూము. ఇట్లా బయటికి వచ్చి చూస్తే మొత్తం చిమ్మ చీకటి, అసలు ఏం అవుతాయట్లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లేవు. ఇన్ కేస్ మీరు కేరళకి వచ్చి నైట్ రైడ్స్ అయ్యి పెట్టుకోకండి, పెట్టుకున్నారు అనుకో చాలా ఇబ్బంది పడతారు. నైట్ రైడ్స్ అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏముండవు, అండ్ కర్వీ రోడ్స్ ఉంటాయి మీకు, అండ్ అక్కడక్కడ ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో వీలైతే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మార్నింగ్ బయలుదేరండి అండ్ 6 PM కల్లా ట్రిప్ని కంప్లీట్ చేసేటట్టు చేసుకోండి. ఇప్పుడు నేను వాటర్ ఫాల్స్కి పోతున్నా, మంచిగా తయారైనా, ఎగో చూపిస్తా చూడండి, మంచిగా తయారైనా అండ్ టాప్ బాక్స్ తీసుకొని పోతున్నా. దాంట్లో డ్రోన్ కెమెరాస్ అవి ఉన్నాయి. ఇన్ కేస్ వాళ్ళు లోపల ఎలో చేయకపోతే దాంట్లో పెట్టేసి బైక్ పెట్టేసి పోవచ్చు లాక్ చేసుకొని. అండ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి. మంచి స్పాట్లో ఏదైనా ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి చిన్న అటు వాటర్ ఫాల్స్ కాడికి అయితే పోతాం. ఈరోజు ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని ఇంకోటి ఏదో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏదో ఉందంట, వీలైతే అది కూడా కవర్ చేస్తాను, హ్యాంగింగ్ బ్రిడ్జ్. అండ్ దీని తర్వాత ఇక నేను స్ట్రైట్లీ ఇక మున్నార్ అయితే వెళ్ళిపోతాను. ఇక నేను నైట్ ఇక్కడ బండి పార్క్ చేసిండే అండ్ పైన స్టే మాది. మొత్తం జంగలే, చుట్టుపక్కల మొత్తం జంగలే, చాలా సేఫ్ ఉంది బండి. బైక్ కొంచెం ముందర ఆడ పార్కింగ్ ఉంటుంది, ఆడ పార్క్ చేసి ఆ వాటర్ ఫాల్ కాడికి పోతున్నాం. కొంచెం ఇట్లా లైట్గా ట్రెక్కింగ్ చేయాలి, బాగుంది సైడ్ అంతా. అండ్ కింద అదే వాటర్ ఫ్లో. మనుషులు మంచిగా నడుస్తుండు, నాకే అల్పిరి వస్తుంది, చాలా వీక్ అయిపోయినా. ఒక 500 meters or 1 kilometer ఉండొచ్చు నాకు తెలిసి. బాగుంది, పీస్ఫుల్గా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి క్రౌడ్ లేదు, ఏం లేదు. మీరు కూడా వస్తే ఒకవేళ ఎర్లీ మార్నింగే రండి, ఎందుకంటే ఫోటో కొద్దిసేపు అయితే క్రౌడ్ పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫొటోస్ తీసుకొని కూడా మస్తు ఇబ్బంది పడతారు. ఒక్కొక్క ఫ్రేమ్లో 10 మంది దాకా ఉంటారు ఫోటో తీసుకుంటే. ఇప్పుడు ఏంటంటే క్రౌడ్ తక్కువ ఉంటారు, పీస్ఫుల్గా ఈ సౌండ్స్, ఈ వెదర్ ఎంజాయ్ చేయొచ్చు. హాట్ కూడా ఉండదు, హ్యూమిడిటీ ఉండదు, అండ్ ఫొటోస్ హ్యాపీగా తీసుకోవచ్చు. వాటర్ ఎక్కువ కావాలంటే జూన్ జూలై రావాలంట. వాటర్ ఎక్కువ ఉంటేనా? జూన్ జూలైలో రావాలంట. నాకైతే ఇది ఆఫ్ సీజన్ అని తెలిసే నేను వచ్చిన, ఎందుకంటే పీస్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ అన్నీ తక్కువలో అయిపోతాయి బడ్జెట్లో. అందుకనే నేను ఆఫ్ సీజన్లో వచ్చేసిన. అండ్ ఇక్కడ జనాలు కూడా చాలామంది తక్కువ ఉన్నారు. ఆన్ సీజన్ అయితే మొత్తం పార్కింగ్ ఫుల్ అయిపోతుంది ఇక్కడ, అసలు హోటల్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రైజులు మాత్రం అంతే ఉన్నాయి, ఎవరో కొందరు అట్లా తక్కువ చేసి ఇస్తారు హోటల్. వాటర్ ఫాల్స్ సౌండ్ వినిపిస్తుంది. ఇంతసేపు ఇంక్లైన్ ఉండే, ఇప్పుడు డిక్లైన్ ఉంది. ఇట్లా టాయ్ ట్రైన్స్ కోసం వే క్రియేట్ చేసారు, దాని మీదకి వెళ్ళి నడుస్తున్నాం మంచిగా. అండ్ ఇన్ కేస్ మీరు టైర్డ్ అయిపోతే ఇట్లా సిట్టింగ్ ప్లేస్ కూడా ఉన్నాయి, చెట్టు చుట్టూ ఇట్లా సర్కిల్ ఏదో కట్టిరు, అక్కడ మీరు హ్యాపీగా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వాటర్ కొంచెం ఫ్లో తక్కువ ఉందంట, చూద్దాం ఎంత ఉందో. ఇక్కడ లేడీస్ కోసం వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ బేబీ విత్ మదర్ వస్తే ఇక్కడ బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది మంచిగా.
చూపిస్తున్నా అట్లా ఇన్ కేస్ ఎవరైనా బేబీ తోటి వస్తే. అండ్ ఇక్కడ తర్వాత టైర్డ్ అయిపోతే ఇక్కడ ఐస్ క్రీమ్స్ పార్లర్స్ కూడా ఉన్నాయి, మంచిగా ఐస్ క్రీమ్ తినొచ్చు. అండ్ డ్రింకింగ్ వాటర్స్ కూడా ఉన్నాయి, కాఫీస్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ వచ్చేసినాం. అది తెలిసి 500 meters కూడా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే డిక్లైన్ ఉండడం వల్ల అట్లా అనిపిస్తుంది, చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ వచ్చేసినాం. ఇదే వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది, చాలా బాగుంది కదా వ్యూ. ఎంట్రీ టైం 8 AM to 5 PM ఓన్లీ. ఫైనల్లీ వచ్చేసినాం. వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అండ్ అది వాటర్ ఫాల్. మేము పైకి వచ్చినాం, యాక్చువల్లీ పై వ్యూ పాయింట్కి వచ్చినాం. కింద కూడా వ్యూ పాయింట్ ఉంటుంది, అది కొంచెం జంగల్ నుంచి ట్రెక్కింగ్ చేసి రావాలి. అది కొంచెం రోడ్ ఇట్లా ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే మేము పైకి వచ్చినాం, మేము కిందికి వస్తే ఇంకా మంచిగా ఉండేది. అది వాటర్ ఫాల్. ఇదంతా ఇక్కడ నుంచి వచ్చి వాటర్ కింద పడిపోతుంది ఇట్లా కింద. ఇప్పుడిప్పుడే క్రౌడ్ కూడా ఎక్కువ వస్తారు చిన్నగా. మేము ఇక్కడ లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగినాం. అడిగితే ఏమన్నాడంటే కిందికి వెళ్ళిపోవచ్చు అంట. సో కిందికి వెళ్తున్నా ఇప్పుడు నేను. అది పైన పోనీకి వ్యూ అండ్ ఇది కిందికి పోనీకి. సో ఇప్పుడు మేము కిందికి పోతున్నాం. బాగా అల్పిరి ఎక్కువ వస్తుంది, దిగడం ఈజీగా ఉంది, ఎక్కడమే కష్టంగా ఉంది. ఇది కిందికి దిగేది రోడ్ అంతా మంచిగా లేదు, కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమంటారు, ఫీట్ డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అటు ఇటు స్టెప్స్ ప్రాపర్గా వేయకపోతే. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టుంది. ఏదో డీప్ ఫారెస్ట్లో నడుస్తున్నట్టుంది కిందికి దిగుతుంటే. చూడండి అసలుకి వెదర్ ఎట్లుందో, చాలా చల్లగా ఉన్నది. లిటరల్లీ దిగనికే మాకు చుక్కలు ఒప్పించినాయి, ఇంకెక్కేటప్పుడు ఎట్లుంటాయో. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టుంది. ఇట్లా దిగాలి మొత్తం అంతా. మీకు కెమెరాలో నార్మల్గా అనిపిస్తుంది, కానీ రియాలిటీ హిట్స్ డిఫరెంట్. ఫైనల్లీ వచ్చేసినాం. ప్లేస్ అయితే పైదానికన్నా కింద మస్తు ఉంది అసలుకి చెప్పాలంటే. కొంచెం దగ్గర పోయి చూపిస్తాం మీకు. ఫుల్ స్వెట్ అయిపోయినా. మొత్తానికి వాటర్ ఫాల్ కాడికి వచ్చేసినాం. సౌండ్ వినిపిస్తున్నట్టుంది మీకు బ్యాక్గ్రౌండ్లో. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ థ్రెడ్ కట్టేసి చూపిస్తాం మీకు, చూడండి. అదే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్. డ్రోన్ అలౌ లేదు, కానీ మనం ఒక జుగాడు చేద్దాం. మన రూమ్ ఇక్కడనే రూమ్ కానించి ఎగిరేద్దాం. ఇడేలో లేకపోతే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండరు మొత్తం అంతా. సో అందుకే నేను రిస్క్ చేస్తలేదు, డ్రోన్ తీయట్లేదు. తెచ్చినా కానీ ఎగిరేయట్లేదు. నేను ఏం చేస్తానంటే రూమ్ పక్కన ఒకటి రూమ్ కాడికి పోయి ఫ్లై చేస్తుందని. ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఎక్కి దిగే సర్కిల్. అండ్ ఫుల్ సన్నీ ఉంది, ఇక్కడ హ్యూమిడిటీ కూడా ఉంది, బాగా ఘోరంగా అలిపిరి వస్తుంది. చూడండి స్వెట్, చాలా హ్యూమిడిటీ ఉంది. పెద్ద అడ్వెంచర్ అయితే చేసినాం మార్నింగ్. నాకు తెలిసి ఈ కేరళ ట్రిప్ అయిపోయేసరికల్లా 2-3 kgs తగ్గిపోతానట్టుంది నేను అన్షుల్ హ్యాపీగా. చూడు అన్షుల్ కూడా మొత్తం స్వెట్ అయిపోయాడు, మొత్తం చొంట. అయితే జస్ట్ ఇక్కడ కూర్చున్నాం, ఇంకా ముందు క్లైమ్ చేయాలి. అతిరపల్లి డ్రోన్ షాట్ ఎట్లుంది. యాక్చువల్లీ అక్కడ డ్రోన్ వెళ్ళలేదు, నేను ఈ ప్లేస్ నుంచి ఫ్లై చేసిన. దగ్గర ఒక 600 meters ఉన్నట్టుంది. కొంచెం ఆర్సీ సిగ్నల్ అటు ఇటు అయింది, అందుకే నేను మళ్ళీ కొంచెం దూరం పోలేదు, జస్ట్ ఆ నుంచే ఫ్లై చేసిన. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మున్నార్ అయితే వెళ్తున్నా. ఫుల్ ప్యాకింగ్ అయితే అయిపోయింది, ఇంకా జరుగుతుంది చిన్న ప్యాకింగ్ అంతా మున్నార్కి. ఇది హన్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు, ఎగ్జైట్ ఉన్నాడు ఆయన కూడా. అండ్ ఇప్పుడు మేము డైరెక్ట్ మున్నార్కి అయితే వెళ్ళి అక్కడ 3 days అనుకుంటున్నాం, ఎన్ని డేస్ అయితే తెలియదు మున్నార్లో. అండ్ ఆ మున్నార్ ఎపిసోడ్ వచ్చేసి ఇది వీడియో తర్వాత వస్తుంది. ఈ అతిరపల్లి వ్లాగ్ ఇంతవరకే, అండ్ ఇది ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నా. అండ్ మున్నార్ వ్లాగ్ సపరేట్ ఉంటుంది. వ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చిన్న క్రియేటర్స్కి. అండ్ అంతే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్, పీస్ అవుట్.